ఫ్రెండ్స్, ఈరోజు నేను మొలకే అన్ని గింజలు కలిపి మొలకలు కట్టాను. ఇట్లా స్పాట్స్ వచ్చినాయి చూడండి. ఇట్లా అన్ని మొలకలు వచ్చేసింది. కడిగేసి దీంట్లో వేసుకున్న నీళ్ళన్నీ పోయినాయి. దీంట్లో ఇప్పుడు వేస్తున్నాను. ఇది ఇప్పుడు గొజ్జు చేస్తాను అనమాట, స్టూ చేస్తాను అనమాట. ఇది చూడండి, ఇట్లా అన్ని మొలకలు బాగా వచ్చినాయి అనమాట. ఇట్లా అన్ని గింజలు ఉన్నాయి. అలసందలు, పెసర్లు, మళ్ళీ ఇది ఉలువలు, శనగలు, ఇన్ని వేసుకున్నాను అనమాట. ఇన్ని ఐటమ్స్, శనగలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. 4 రకాలు గింజలు వేసుకున్నాను. మొలకలు కట్టుకున్నాను. బట్టల్లో మొలకలు వచ్చినాయి చూడండి, స్పౌట్స్. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు వేసి ఉడకబెట్టేసుకొని మళ్ళీ దీన్ని స్టూ చేస్తాను. ఆలుగడ్డ, వంకాయ అంతా వేసేసి కొబ్బరి రుబ్బుకొని మసాలా చూపిస్తాను నేను. కొబ్బరి రుబ్బేటప్పుడు మిక్సీకి వేసేసుకొని కొంచెం ఇది ఉడకాలి. కొంచెం చారు చేస్తే మిగిలితే కూడా నీళ్ళు చారు చేస్తే కూడా చాలా బాగుంటుంది. రసం చేస్తా తర్వాత ఇవి అనమాట. ఇప్పుడు ఇంకా విజిల్ కుక్కర్ ఇది పెట్టేస్తున్నా. మూత పెట్టేసుకొని ఇందాకే పప్పు ఉడకబెట్టి పెట్టుకుంటున్నాను సాంబార్కి. అది కాక ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు విజిల్ పెడతా ఉన్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. తర్వాత ఓపెన్గా చేసేస్తాను. ఆలుగడ్డలు అవంతా ఓపెన్గా చేసుకుంటాను అనమాట. అంతే, ఇట్లా పెట్టేసాను. ఒక 2 విజిల్స్ వచ్చినాక మీకు ఆఫ్ చేసేసి నేను చూపిస్తాను. అంతలో మసాలా రుబ్బుకొని వస్తాను. మసాలా పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను రుబ్బేటప్పుడు. చూడండి, ఇప్పుడేమో గింజలేమో ఉడకబెట్టి పెట్టుకున్న మొలకలు వచ్చిన గింజలు, దానికి ఇప్పుడు మసాలా రుబ్బుకొని వస్తున్నా. కొబ్బరి చూడండి, ఇక్కడ కొబ్బరి, కొత్తిమీర, 4 లవంగాలు, 4 పట్ట చెక్క, మళ్ళీ ధనియా పౌడరు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇదేమో ధనియా పౌడరు, ఇది చిల్లీ పౌడర్ అనమాట. ఇంత ఐటమ్స్ పెట్టుకున్నా. రుబ్బుకొని వచ్చేస్తా. టమాటోనేమో పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ పీస్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు కట్ చేసి పురుగులు లేకుండా చూసి, పురుగులు ఏమి లేకుండా కట్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఉప్పు మాత్రం ఇది వేసిన తర్వాత మసాలా వేస్తాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను మసాలా రుబ్బుకొని వచ్చి మీకు చూపిస్తాను. అయిపోయిందండి, నేను మసాలా రుబ్బుకొని వచ్చేసాను. ఇప్పుడు చూపించాను కదా కొబ్బరి అంతా దీనికి వేసే మసాలా. ఉడకబెట్టిన గింజలకి, మొలకలు వచ్చిన గింజలంతా ఉడకబెట్టి పెట్టాను ఫస్ట్. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుంటున్నాను. అంతే, మసాలా వేసించింది. దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను. మసాలా ఉంది దాంట్లో. ఇంకా కొంచెం ఇది ఉడికినాక కొంచెం నూనె వేసుకున్నాను నేను. ఇది ఒక 2 స్పూన్స్ అంతా నూనె వేసాను. అది కాగుతుంటుందని మసాలా మిక్సీ తెచ్చేంతలో దాంట్లోనే వేసాను అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇంకా ఇది కుత్తమని కొంచెం ఉడికిన తర్వాత మసాలా ఇది వాసన, పచ్చి వాసన పోతుందని అన్నీ మీకు చూపించాను కదా. అన్నీ పెట్టుకున్నాయి సామాగ్రి అంతా రుబ్బుకునేది, అదంతా ఆ పదార్థాలంతా రుబ్బుకొని వచ్చేసాను. అయిపోయింది. ఇప్పుడు అది కొంచెం ఉడికింది కాబట్టి ఇప్పుడు నీళ్లు వేసాను. మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసి మళ్ళీ తర్వాత వేసుకున్నాను. వెజిటేబుల్స్ వేసిన తర్వాత వేస్తాం మసాలా మిక్సీకి. చూడండి, ఇంకొంచెం ఇది ఉడకాలి. మసాలా పచ్చివాసన పోతుంది. కొబ్బరి అంతా ఏమేమి వేసుకున్నానో మీకు చూపించాను కదండి. అప్పుడంతా ఎంత మెత్తగా రుబ్బుకొని వచ్చేసాను. ఎందుకంటే అవి చాలా ఉడికిపోయింది అనమాట. ఈ చూడండి ఎంత చాలా ఈ స్టైల్లో ఉడికినాయి. అందుకే తర్వాత అవి ఉడికిన తర్వాత నేను ఇది వేసుకుంటాను అనమాట. ఆలుగడ్డలు పెట్టుకున్నాను, రెడీ పెట్టుకున్నాను. చూడండి, ఇది ఫస్ట్ వంకాయలు వేసుకుంటున్నాను. ఈ స్టైల్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 3 పెద్ద వంకాయలు తెల్లయి అనమాట. ఇదే వేస్తాం మేము. పల్య చేస్తే, కర్రీ చేస్తే ఇది బ్రింజాల్ అక్కడ దొరుకుతాయి కదా మనకి, అట్లాంటి వైలెట్ కలర్ వేసుకొని చేస్తా. బ్రింజాల్ పల్యకి అవి బాగుంటాయి. ఇవేమో ఇట్లా పులుసులు, గొజ్జులు అట్లంతా చేస్తేనే గాయం చేస్తాము. జొన్న రొట్టికి అట్లా బాగుంటాయి అన్నమాట. ఇది కొంచెం వేగాలి. అయిపోయిన తర్వాత టమాటోను కట్ చేసి పెట్టుకున్న చిన్నగా
నేను కొంతమంది రుబ్బటానికి వేసుకుంటారు, అయితే మేము వేయం, మా స్టైల్లో ఇట్లా చేస్తాం. మరీ రుబ్బితే చాలా ఇదైపోతుంది అనమాట, కొంచెం పులుపు దాని ఎక్కువైతే. ఇట్లయితే బాగుంటుంది అనేసి మేము ఇట్లా వేసుకుంటాము. మళ్ళీ ఇది ఆలుగడ్డలు కూడా చూడండి, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఆలుగడ్డలు పెద్దవి. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను అన్నమాట. వేసేసాను. చూడు, టమాటో, వంకాయ, ఆలుగడ్డ మళ్ళీ ఉడికించిన గింజలు బాగా పెట్టుకున్నాను. కొంచెం ఉడికిన టైం తర్వాత అది వేస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా మెత్తగా అయిపోతాయి. ఒక్క విజిల్కి చాలా మెత్తగా అయినాయి. ఇప్పుడు నీళ్లు వేసుకున్నాను. దీంట్లో కూడా మిక్సీలో కూడా కొంచెం నీళ్లు పెట్టుకున్నాను కదా కడిగి, అది కూడా వేస్తున్నాను. ఇంకా ఉప్పు ఒక్కటి వేయాలి, కారము అన్నీ వేసుకున్నాను. మళ్ళీ రుబ్బేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కారం పొడి వేసుకున్నా, ధనియా పొడి వేసుకున్నా, అల్లం వెల్లిపాయ అంత వేసాను, కొత్తిమీర కూడా వేసాను రుబ్బేటప్పుడు కొబ్బరికి. ఇప్పుడేమో ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది. ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇంత ఉప్పు వేస్తున్నాను. ఇది పెద్ద 1 స్పూన్ అవుతుంది ఈ ఉప్పు. మళ్ళీ కావాలంటే చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది, అది సరిపోదు, గింజలు కూడా వేస్తాను కాబట్టి. ఇగో ఇంత, మళ్ళీ ఇంత 1 స్పూను, మళ్ళీ 1/2 స్పూను ఇట్లా చూసి వేసుకోండి. లేదంటే మీరు తర్వాత రుచి చూసి వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఇదేమీ ఎక్కువ అవ్వదు, కరెక్ట్గా ఉంటుంది. చూడండి అయిపోతూ ఉంది. అన్నానికి పెట్టాను, విజిల్ ఇచ్చాను ఇప్పుడే అన్నానికి. తర్వాత ఆ గింజలు ఇంకా కొంచెం ఇది ఉడికిన తర్వాత ఆ గింజలు వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. అన్నీ వేయను అనమాట, ఆ గింజలు చాలా ఉన్నాయి, అవి కొంచెం ఉసిలి తాలింపు వేసుకుంటాం గింజలు, అది చేస్తా. దానికి కొబ్బరి నూనె వేసేసి కొంచెం ఆనియన్స్ వేసి దానికి, తర్వాత పచ్చిమిరపకాయలు రుబ్బన వేసుకోవచ్చు, కోసన్న వేసుకోవచ్చు. తర్వాత ఆ గింజలు వేసేసి అవి ఆల్రెడీ ఉడుకున్నాయి, కొబ్బరి తురిమి పెట్టుకున్నాను, కొబ్బరి వేసేస్తే చాలా బాగుంటుంది. ఈవినింగ్ తింటాను, లేదా ఉట్టిదే తినడానికి బాగుంటాయి అనమాట. మేము ఉసిలి అంటాము, మనం బొబ్బర్లు ఇచ్చేసామంటే తాలింపు శనగలు అంతా చేసుకున్నట్టు అట్లా అనమాట. ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కాబట్టి నాకు కొంచెం అదే వర్డ్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి సడన్గా. ఇంట్లో అంతా మేము తెలుగే మాట్లాడేది, చుట్టాలు కూడా. చూడండి బాగా అయిపోతూ ఉన్నాయి ఇప్పుడు. చూడండి ఉడుకుతూ ఉంది, ఇంకా బాగా ఉడకాలి, ఎందుకంటే ఆలుగడ్డ వేసాను కదా, అదనమాట ఉడకాలి. అయిపోయింది. ఉప్పు కూడా వేసేసుకున్నాను, కొంచెం పసుపు దాంట్లో ఉడికేటప్పుడు వేసాను అనమాట, గింజలకి వేసుకున్నాను కొంచెము. మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేస్తాను. ఇప్పుడు వంకాయ తరకారీ ఇంత అంటే కొంచెమే వేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంత వేస్తున్నా, చిన్న స్పూన్తో 1/2. చూడండి కలిపేస్తాను అంతే. దీనికి నేనేం ఆనియన్స్ వేయలేదన్నమాట, కావాలంటే తాలింపుకి వేసుకోవచ్చు, అయితే మేమేం వేయం, మా స్టైల్ లోపల చేస్తున్నాను నేను. ఇది మసాలా గొజ్జు అంటారు. దీంట్లో పులుసు కూడా చాలా బాగుంటుంది. గింజల్లో ఒకరోజు పులుసు కూడా చేసి చూపిస్తా. దానికి వేరే మసాలా వేయాలి, సాంబార్ పొడి, అది రుబ్బేటప్పుడు ఆ మసాలా వేసి కూడా అది కూడా చాలా బాగుంటుంది పులుసు. దానికి కూడా వంకాయలు, ఆలుగడ్డ కావాలంటే కాలీఫ్లవర్ ఉంటే దీనికి వేయవచ్చు. కాలీఫ్లవర్ రెడీగా లేదు, అందుకే నేను కొంతమంది ఆ గింజలు కూడా వేసి ఇది కూడా తరకారీ వేసేసి వెజిటేబుల్స్ విజిల్ ఇస్తారు. కానీ ఏమైపోతుంది, ఆ గింజలు కొంచెం ఉడకాలన్నమాట. ఈ ఆలుగడ్డ, ఈ వంకాయ మెత్తగా అయిపోతుంది ఇంకా, అందుకోసమే నేను ఒకేసారి పెట్టలేదన్నమాట కుక్కర్లో. అవి మాత్రం సెపరేట్గా విడిచిపెట్టాను. ఇప్పుడు వేస్తాను, అది కూడా వేసేసి ఈ ఆలుగడ్డలంతా కొంచెం ఒక 10 నిమిషాలు అయినాక వేసేసి అంతే. ఓపెన్గా చేయాలి, దీనికి మాత్రం విజిల్ పెట్టాము. వంకాయలంతా మెత్తగా అయిపోతాయి. చూడండి ఇప్పుడు నేను ఈ గింజలు వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఒక్కొక్కటి కొంచెం శనగలు కొంచెం ఉడకాల్సి వస్తుంది, అంటే గట్టిగా ఉంటే ఉడికిపోయినాయి. కొంచెం ఈ పెసర్లు కొంచెం మెత్తగా అవుతుంది. అలసందలు కూడా పర్వాలేదు, దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంత ఉన్నాయి కదా, దీంట్లో నేను ఫుల్ వేసుకోవటం లేదు, ఇంత వేసుకుంటా. మళ్ళీ ఉసిలి అదే తాలింపు వేసుకుంటాం కదా,
అది పానీపూరికి దానికి కూడా చాలా బాగుంటాయి. ఇట్లా తాలింపేసి నేను ఆ పిల్లలకి ఇట్లయితే తినరు తీసేస్తారని పానీపూరీలు అయితే తింటూ ఉంటారు బాగా, గింజలు వేసుకొని ఆనియన్స్ టమాటో అంతా. పానీ కూడా చేసి పెడతాను, ఇంట్లోనే చేస్తాను నేను పానీపూరి. అందుకే మా మన్మడు చెప్తాడు నాన్న చేసే పానీపూరే ఇష్టము అని చెప్పి ఇంట్లోది. ఇక్కడైతే ఎన్ని 100 అట్లా వచ్చేసి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే పిల్లలకి చాలా ఇష్టం. మేము ఇంకా అడ్డం చెప్పము, తిని మంచిది చిన్న పిల్లలకి అది తింటారు, ఏమవుతుంది డైజెస్ట్ అవుతుంది. ఇదనమాట ఈ పానీపూరికి పెట్టుకుంటున్నాను. అట్లని కావాలంటే తినొచ్చు. అట్లా పానీపూరికి అయితే కొబ్బరి వేయము, మసాలా తాలింపేసి పెడతాము. ఉట్టి తినడానికి కొబ్బరి తురుము పెట్టుకున్నాను, దానికి వేస్తాం. కొంచెం పానీపూరికి కొంచెం తాలింపు వేసుకొని స్నాక్స్ లాగా కొత్తిమీర కరివేపాకు అంతేసి తింటే చాలా బాగుంటాయి. పచ్చిమిరపకాయ కోసన్న వేసుకోవచ్చు, రుబ్బన్న వేసుకోవచ్చు. వాళ్ళు చూడండి ఇప్పుడు ఇట్లా గింజలు వేసేసే ఆలుగడ్డ ఉడికేంతలో గింజలు కూడా బాగా ఉప్పు కారం అన్నీ దిగుతాయి అన్నమాట. మళ్ళీ ఇంకా కొన్ని వేస్తా ఉన్నా గింజలు, అంతే. ఇంత వేసాను చూడండి. ఇంకా ఆ నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళ కట్టు తీసేసి రసం చేసుకుంటాను. మామిడికాయ తెచ్చాను, మామిడికాయ రసం నేను చూపిస్తాను. వీటిల్లో చాలా బాగుంటుంది. నేనే రసం పొడి చేసి పెట్టుకున్నాను, అంతే. తర్వాత తాలింపుకి పెట్టుకుంటా గింజలు అది వేసి పానీపూరికి తినడానికి వేరే 2 టైప్స్ చేసుకుంటాం అన్నమాట. ఇది చూడండి ఇంకా అయిపోతుంది. నేను ఇంకా మూత వేసేస్తాను, ఇంకా అంతే. అన్ని మసాలాలు వేసేసాను అనమాట. ఇంకా దీనికి మూత పెట్టేస్తే అయిపోతుంది అనమాట, అంతే. ఇదన్నమాట ఇవాళది. ఇది మాకు లంచ్కి గొజ్జు అనమాట, స్టూ. ఇక్కడ గొజ్జు అంటారు. ఇంకా దీన్ని స్టూ ఈ టైపు రెడీ అయిపోతుంది అనమాట. అన్నానికి రసం చేసుకుంటాను, మామిడికాయ వేసి చూపిస్తాను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది ఇది మాత్రం ఇది చాలా సూపర్ టేస్ట్, చాలా హెల్తీ ఇది కదా స్టూ. అంత వెజిటేబుల్స్ గింజలు అన్నీ చాలా బలము. అప్పుడప్పుడు మేము వీక్లీ వన్స్ అన్న ఇట్లా మొలకలు కట్టి నేనే ఇంట్లో కట్టేస్తా. దీంట్లో కట్టాను ఒక పెద్ద కొత్త టవల్, దీనికే పెట్టుకున్న వైట్ బట్టల్లో కట్టి పెట్టాను. బాగా మొలకలు వచ్చేసి చూపించాను కదా మీకు. ఇంకా ఇప్పుడు ఉడకబెట్టినా కూడా ఇంక ఇట్లున్నాయి అన్నమాట. ఉడకబెట్టకముందు ఇంకా ఇది అయిపోతూ ఉందండి. ఇంకా ఉప్పు కారం ఏమీ చూసే నెసిటీ లేదు, అంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉందన్నమాట. అంతేనండి. ఇంకా ఈ ఆలుగడ్డలు అంతా ఉడికిన తర్వాత అది ఆఫ్ చేసేస్తాను అన్నమాట. వంకాయలు ఏమి ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి చూడండి, ఈ కలర్కి వచ్చేసింది. ఇంకా టమాటోలు అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. ఇంతే అనమాట ఈరోజు రెసిపీ అనమాట. అంతే. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అంతే. థ్యాంక్ యూ.